హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డూని తయారు చేద్దామండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని తయారు చేయడం చాలా ఈజీ అండి. అండ్ న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఇందులో ఎలాంటి షుగర్ని కానీ బెల్లాన్ని కానీ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిదండి. డైలీ పిల్లల నుంచి పెద్దల వరకు ఒక లడ్డు తింటే మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పప్పును కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ బాదంలో మనకి అనేక పోషకాలు ఉంటాయండి. ఈ బాదం తినడం వల్ల గుండె పని బాగా చేస్తుంది. అండ్ అలాగే ఎముకలు బాగా గట్టిపడతాయండి. ఈ బాదం బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు వేగిపోయినాయి కదండి, ఒక స్ట్రైనర్లో తీసుకొని బౌల్లో యాడ్ చేసుకోవాలండి. అలాగే మళ్ళీ ప్యాన్లో నెయ్యిని యాడ్ చేసి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేయాలి. వీటిని కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఈ జీడిపప్పులో కూడా మంచి పోషకాలు ఉంటాయండి. ఇప్పుడు మళ్ళీ వేగినవి సపరేట్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇందులో మళ్ళీ నెయ్యిని యాడ్ చేసి పిస్తాను కూడా సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్ పిస్తా అండ్ అలాగే 1/2 కప్ కిస్మిస్ని కూడా యాడ్ చేసి వీటిని కూడా బాగా వేయించుకోవాలండి. మనం డ్రై ఫ్రూట్ చేయాలంటే కంపల్సరీ ఇలా వేయించుకోవాలండి. అప్పుడే డ్రై ఫ్రూట్ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు వీటిని కూడా వేగిపోయినవి కూడా సపరేట్గా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా ఒక బౌల్లో వేసుకోవాలండి. మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి 1 కప్పు గుమ్మడి విత్తనాలు అండ్ అలాగే పుచ్చపప్పు 1 కప్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి బాగా కలర్ వచ్చేంత వరకు. వీటిలో కూడా మంచి పోషకాలు అనేవి ఉంటాయండి. ఇప్పుడు ఇవి కూడా బౌల్లో వేసేసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి అందులో 1/2 కప్ గసగసాలని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 1/2 కప్ ఎండు కొబ్బరిని యాడ్ చేయాలండి. గసగసాలు అనేది మీ ఆప్షనల్, కానీ వేసుకుంటే లడ్డు చాలా టేస్టీ వస్తుందండి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. ఇలా వేగేటప్పుడు మనకి స్మెల్ అనేది తెలిసిపోతుందండి. ఇప్పుడు వీటిని కూడా ముందుగా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ బౌల్లోనే వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని సీడ్స్ సపరేట్ చేసిన లైన్ డేట్స్ని వేసుకొని వీటిని కూడా మెత్తగా పేస్ట్ పట్టాలండి. ఈ లడ్డూకి మనం షుగరు అండ్ అలాగే బెల్లాన్ని యాడ్ చేయడం లేదు కాబట్టి మనం ఇక్కడ ఈ లైన్ డేట్స్ పేస్ట్ని యాడ్ చేస్తున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసాం కదండి, మళ్ళీ ఇప్పుడు అందులో ప్యాన్ పెట్టి అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి ముందుగా మిక్సీ పట్టుకున్న లైన్ డేట్స్ని వేసి బాగా మీడియం ఫ్లేమ్లోనే నెయ్యిని మొత్తం అబ్జర్వ్ చేసుకున్నంత వరకు కన్సిస్టెన్సీ ఇట్లా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి. వీటిని కూడా డ్రై ఫ్రూట్స్ ప్రిపేర్ చేసుకున్న వాటిలో వేసి బాగా కలుపుకోవాలి. స్టార్టింగే మనకి కొంచెం కాలుతుంది కాబట్టి ఇలా ఈ విస్కర్తో హెల్ప్తో ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా డ్రై ఫ్రూట్స్ అంతా పట్టేంత వరకు బాగా కలుపుకొని కొంచెం యాలక్కాయల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాలక్కాయల పౌడర్ని యాడ్ చేయడం వల్ల లడ్డు బాగా స్మెల్ అనేది అండ్ అలాగే బాగా టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఇలా బాగా కలుపుకొని లడ్డుల్లాగా రౌండ్ చేసుకోవాలి. మీకు వేరే షేప్స్ అయినా చేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా యమ్మీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. ఇలా సర్వ్ చేసుకోవాలి. ఈ లడ్డు కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ డైలీ ఈ లడ్డు తినడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ముందుగా నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.